ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని జరిగింది అని చెప్పాలి అని అంటే ఎవరో ఒకరు చూసిన వాళ్ళు ఉండాలి, విన్నవాళ్ళు ఉండాలి, అక్కడ ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళు ఉండాలి. ఎవరైనా ఉండాలి, వాళ్ళని సాక్షి అంటారు. అంటే సాధారణంగా మనం ఒక ఆస్తి వివాదానికి సంబంధించి ఒక కాగితం రాసుకున్నాం అనుకోండి, దాని కింద సాక్షుల సంతకాలు అంటాం. అలాగే ఓ అప్పు తీసుకున్నాం అనుకోండి, సాక్ష్య సంతకం అంటాం. అలాగే మధ్య ఎవరినైనా ఏదైనా పంపకాలు గట్రా చేస్తాం అనుకోండి, అప్పుడు సాక్షులు ఉండాలండి అంటాం. ఎందుకు ఈ సాక్షులు? ఎవరి సాక్షులు అంటే, అక్షము అంటే ఒక రకంగా ఇంద్రియము అని అర్థం, ఒక రకంగా కన్ను అని అర్థం. కన్ను అన్నా ఇంద్రియము అన్నా ఒకటే అనుకోండి, కన్ను కూడా ఇంద్రియాల్లో ఒక భాగం కాబట్టి. అంటే ఏమిటి? చూడటమో వినడమో అక్కడ ఉండడమో ఏదో ఒకటి జరిగితే అది జరిగింది అన్నటువంటి దాన్ని నిర్ధారణ చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు ఒకవేళ కళ్ళే చూసేయి అంటే కళ్ళు చూసేయి అని సాక్ష్యం చెప్పిన వాడెవడు? చెవులే విన్నాయి అంటే చెవులు విన్నాయి అని సాక్ష్యం చెప్పిన వాడెవడు? నోరే మాట్లాడింది అంటే నోరు మాట్లాడింది అని సాక్ష్యం చెప్పేవాడెవడు? అంటే వీటికి సాక్ష్యం ఏమిటి? ఎవరి సమక్షంలో ఇవి జరిగాయి? ఎవరు వీటిని చూడటం కానీ వినటం కానీ ఏదైనా చేశారు? దుఃఖీ యది భవేదాత్మా కసాక్షి దుఃఖినో భవేత్. దుఃఖిన సాక్షితానైవ సాక్షిణో దుఃఖితా తథా. ఏమంటే దుఃఖం అనేటువంటిది ఉన్నది, అది మనోవిషేకము అని ఇంతకు ముందు చెప్పారు. ఏమంటే సాక్షికి దుఃఖం ఉండదు, మనస్సుకి దుఃఖం ఉంటుంది అన్నారు. వేదాంతంలో ఒకసారికి 10 సార్లు మనం సాక్షి సాక్షి అంటే అది ఆత్మ అని. ఆత్మకి దుఃఖం ఉండదు, మనస్సుకి దుఃఖం ఉంటుంది. ఏమండి, ఆత్మకి ఎందుకు ఉండదండి? ఆత్మ కూడా లోపలే ఉన్నది అంటారు కదండి. ఏమండి, ప్రాణేషు హృద్యంత ఆత్మ సేతే అంటున్నారు కదండి. లోపలే ఉన్నది అంటున్నారు. లోపల ఉన్నప్పుడు దానికి మాత్రం ఎందుకు ఉండదు? ఇప్పుడు ఏదో కాలుకి దెబ్బ తగిలింది, చాలా నొప్పిగా ఉన్నది. ఆ నొప్పి అనేటువంటిది ఇంద్రియాలు అనుభవిస్తున్నాయి. ఆ ఇంద్రియాలతో పాటు ఆత్మ కూడా అనుభవిస్తుంది కదండి. అది అనుభవించకుండా ఎలా ఉంటుందండి లోపల ఉన్న తర్వాత? ఇప్పుడు ఇంట్లో ఉన్నాం మనం, ఇంటికి నిప్పు అంటుకున్నది, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి వేడి తగలదా? ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు దుఃఖాన్ని అనుభవించరా? అంటే ఏమండి, ఆ నిప్పు అంటుకున్నటువంటిది ఇంటికి కాబట్టి ఇల్లు మాత్రమే కాలుతుందండి, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు క్షేమంగా ఉంటారండి అని ఎవడు చెప్పడు కదండి. ఎవరైనా లోకంలో అలా చెప్తారా? ఎవడైనా లోకంలో ఇల్లు అంటుకున్నది అంటే ఆ అంటుకున్నటువంటి ఇంట్లోపల ఉన్నటువంటి వాళ్ళు కూడా దుఃఖాన్ని అనుభవిస్తారు అని చెప్తారు. అలాగే దుఃఖం శరీరానికి కలిగింది అంటే శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ కూడా దుఃఖాన్ని అనుభవిస్తుంది అని చెప్పాలి. అలా కాకుండా ఆత్మకి దుఃఖం ఉండదు, ఆత్మకి సుఖం ఉండదు, ఆత్మకి ఏ సంబంధం లేదు. మరి ఆత్మ లోపలే ఉన్నది అంటున్నారు కదండి. మనస్సు లోపలే ఉన్నది, మనస్సు అది ఉన్నదని తెలియదు, మనస్సే దానికి శరీరం. ఇలాగా అంతర్యామి బ్రాహ్మణంలో, ఆది భౌతికాల్లో, ఆధ్యాత్మికాల్లో, ఆది దైవికాల్లో అన్నిట్లోనే ఆత్మ ఉన్నదని అంటే మరి అన్నిట్లోనే ఉన్నటువంటి ఆత్మకి దుఃఖం లేకుండా ఎలా ఉంటుందండి? దుఃఖీ యది భవేదాత్మాక సాక్షి దుఃఖినో భవేత్. అయితే విద్యారణ్యులు వారు అడుగుతున్నారు, సరేనయ్యా, సాక్షికి దుఃఖం ఉంటుంది అన్న ఒప్పుకున్నాను. ఉంటుందో ఉండదో తర్వాత ఆలోచిద్దాం. ఒకవేళ సాక్షికి దుఃఖం ఉంటే సాక్షి దుఃఖిస్తున్నది అని చూసిన వాడెవడయ్యా? విన్నవాడెవడయ్యా? చెప్పిన వాడెవడయ్యా? ఏది ఒకవేళ ఆత్మ ఆత్మ దుఃఖీ భవేత్, దుఃఖాన్ని పొందినది అంటే దుఃఖిన, దుఃఖము పొందినటువంటి వానికి కహా సాక్షి భవేత్, ఎవడు సాక్షి కాగలడు? అంటే
ఆ లోపల ఉన్నటువంటి ఆత్మకి దుఃఖం కలిగింది అంటే ఆత్మకి దుఃఖం కలిగింది అన్నటువంటి విషయాన్ని చెప్పడానికి అక్కడ ఎవరు సాక్ష్యం? ఎవరో సాక్ష్యం చెప్పు. ఇంద్రియాలకు కలిగింది అని సాక్ష్యం చెప్పడానికి ఆత్మ ఉన్నది. ఆత్మకి దుఃఖం కలిగింది అంటే సాక్ష్యం చెప్పడానికి ఎవడున్నాడు? ఇంద్రియాలకి దుఃఖం కలిగింది, ఆత్మ సాక్ష్యం చెప్పింది. అవును ఆ ఇంద్రియాలు కష్టపడ్డాయని చెప్పింది. మనస్సుకి దుఃఖం కలిగింది, ఆత్మ సాక్షిగా ఉన్నది. ఏమండి, బుద్ధికి దుఃఖం కలిగింది, ఆత్మ సాక్షిగా ఉన్నది. ప్రాణానికి దుఃఖం కలిగింది, ఆత్మ సాక్షిగా ఉన్నది. ఆత్మకే దుఃఖం కలిగింది, దానికి ఎవరు సాక్ష్యం? ఆత్మకే దుఃఖం కలిగిందంటే సాక్ష్యం ఎవరు? ఎవరు సాక్ష్యం అవుతారయ్యా? కహా ఎవడు సాక్షి భవేత్, సాక్షి కాగలడు? దుఃఖిన, దుఃఖించేటువంటి వాడికి సాక్షిత, సాక్షి యొగుట నయేవా కుదరదు. ఎందుకంటే అప్పు తీసుకుంటూ ఉన్నటువంటి వాడికి ఎవడైనా సాక్షి సంతకం పెడతాడు, కానీ వాడప్పు తీసుకుంటే వాడే సాక్షి అవ్వడు కదండి. అప్పు తీసుకున్నవాడు అప్పుకి సాక్ష్యం కాడు. అప్పు తీసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఎవరో సాక్షి సంతకాలు పెడతారు. ఆ సాక్షులకి డబ్బు ఇవ్వరు, అప్పు తీసుకున్న వాడికి డబ్బు ఇస్తారు. అలాగే ఇక్కడ దుఃఖం అనేటువంటిది ఇంద్రియాలకు కలిగితే పక్కన ఉన్నటువంటి ఆత్మ అవునండి ఇంద్రియాలకి దుఃఖం కలిగింది అని చెప్తుంది. అలా కాకుండా ఆత్మకే దుఃఖం కలిగితే సాక్ష్యం ఎవరు చెప్తారండి? కాబట్టి దుఃఖిన, దుఃఖించేటువంటి వాడికి సాక్షిత, సాక్షి అనేటువంటి పదం నయేవా కుదరదు, అలా చెప్పడమే కుదరదు. తథా, ఆ విధంగానే సాక్షిణ, సాక్షికి దుఃఖిత, దుఃఖమును పొందుట కూడా నయేవా లేదు. సాక్షి దుఃఖాన్ని పొందడు, సాక్షి గప్పివ్వం, సాక్షి డబ్బులు పుచ్చుకోడు, సాక్షి జరిగింది అని చెప్పడానికి సంతకం పెట్టాడు అక్కడ. అలాగే ఆత్మ, ఈ ఇంద్రియాలు కష్టపడ్డాయి, ఈ ఇంద్రియాలు బాధపడ్డాయి, ఈ మనస్సు బాధపడ్డాది, ఈ బుద్ధి బాధపడ్డాది, ఈ ప్రాణం బాధపడ్డాది అని సాక్ష్యం చెప్తుంది తప్పిస్తే దానికి ఈ బాధకి ఏ సంబంధం లేదయ్యా. ఏ సంబంధము ఆ రెండింటికి మధ్యం లేదు. ఎందుకు లేదు? సాక్షి లేకపోతే కార్యం జరగదు. సాక్షికి కార్యంతో ఏ సంబంధం ఉండదు. ఇద్దరు ఆస్తి పంచుకున్నారు, ఇద్దరు అన్నదమ్ములు 10 ఎకరాలు 10 ఎకరాలు పంచుకున్నారు. సాక్షిగా ఉన్నటువంటి వాడు వాళ్ళకి సమానంగా పంపకాలు ఉన్నాయో లేదో చూస్తాడు తప్పించి దాంట్లో ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు సాక్షి రాదు కదండి. సాక్షి దాంట్లో వాటా లేదు కదా. అలాగే ఆత్మకి సుఖ దుఃఖాల్లో వాటా లేదు. ఆత్మ సుఖ దుఃఖాలు అనుభవించదు. ఇంద్రియాలు, దేహము, మనస్సు, ప్రాణము అనుభవిస్తూ ఉంటే అది చూస్తూ ఉంటుంది. అవును వాళ్ళు అనుభవిస్తున్నారు అని చెప్తూ ఉంటుంది. అది సాక్షి మాత్రమే. ఒకవేళ ఆత్మ దుఃఖాన్ని అనుభవిస్తున్నది అని అంటే ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి ఆత్మకు సాక్షి ఎవరు? ఆత్మ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నదని ఎవరు నిర్ధారణ చేస్తారు? ఆత్మే దుఃఖిస్తున్నది అంటే ఆ విషయాన్ని నిర్ధారణ సాక్ష్యం చేసేటువంటి సాక్షి ఉండడు. అంటే సాక్షి అయినటువంటి ఆత్మ దుఃఖాన్ని అనుభవించడం లేదు. ఆత్మ కన్నా వేరుగా ఏదీ లేదు. ద్వైతాన్ని మనం అంగీకరించడం లేదు. రెండున్నాయని మనం అంగీకరించడం లేదు. మరి ఎవరికి దుఃఖం అంటే దుఃఖం అనేటువంటిది మానసిక భ్రాంతి మాత్రమే. దుఃఖం అనేటువంటిది మానసికమైనటువంటి భ్రాంతి. జగత్తు భ్రాంతి కనుక జగత్తులో ఒక భాగమైనటువంటి శరీరము, ఇంద్రియాలు, ప్రాణము, ఈ సమూహం అంతా కూడా భ్రాంతి. కాబట్టి అందులో ఒకటైనటువంటి మనస్సు దుఃఖం అనుభవించడం అనేటువంటిది ఒక భ్రాంతి. కానీ సాక్షి అయినటువంటి ఆత్మ ఆ దేహేంద్రియోపాధిలోనే దేహేంద్రియాలకి తెలియకుండా ఉన్నది కనుక ఆ దుఃఖానికి ఆత్మ సాక్షి అని చెప్పబడుతున్నది తప్పిస్తే అది అనుభవిస్తున్నదని చెప్పడం లేదయ్యా. సుఖ దుఃఖాలు దేహేంద్రియగతాలు,
కనుక సాక్షి అయినటువంటి ఆత్మకి అవి ఉండవు అన్నారు. బాగుంది. సాక్షికి సుఖ దుఃఖాలు లేవు. ఎందుకంటే ఆత్మకు ఒకవేళ దుఃఖాన్ని ఉన్నది అంటే దానికి సాక్ష్యం మనం చెప్పాలి, ఎవరూ లేరు. కాబట్టి సాక్షికి సుఖ దుఃఖాలు లేవు. నర్తే స్యాద్ విక్రియాన్ దుఃఖీ సాక్షితాకా వికారిణ ధీ విక్రియా సహస్రాణం సాక్ష్యతోహం అవిక్రియ. ఇదే విషయాన్ని విద్యారణ్యుల వారు కొనసాగిస్తారంటే మనకి లోకంలో ఒక పెద్ద ప్రాబ్లం ఏమిటంటే శరీరం ఆత్మ అవునా కాదా, మనకి భ్రాంతి ఉన్నది. శరీరమే ఆత్మ అనుకుంటాం, ఈ ఇంద్రియాలే ఆత్మ అనుకుంటాం, ఈ మనస్సే ఆత్మ అనుకుంటాం, ఈ బుద్ధి ఆత్మ అనుకుంటాం. ఇవి కావండి, ఆత్మ సాక్షి వేరండి అంటే అది ఏమిటి, ఎక్కడున్నది, ఎలా ఉన్నది అన్నటువంటిది లోకంలో ప్రతి వేదాంతం నేర్చుకునేటువంటి వాడికి ఉండేటువంటి సమస్య. అయితే వేదాంతంలో ఉపనిషత్తులు లేకపోతే బ్రహ్మసూత్రాలు మొదలైనటువంటి గ్రంథాలు అలా ఒక్కొక్క ప్రకరణాన్ని చెప్పుకో వెళ్ళిపోతున్నాయి. కానీ ఈ విషయాల్ని విడదీసి మన ముందర పెట్టడానికి ప్రయత్నం చేయటం లేదు. విద్యారణ్యుల వారు విడదీసి మన ముందర పెడుతున్నారు. విక్రియాం వికారము రుతే లేకుండా దుఃఖీ దుఃఖము పొందినటువంటి వాడు నా స్యాత్ కాడు. ఏమంటే ఆత్మకి దుఃఖం లేదన్నారు కదా, ఎందుకు ఉండదండి ఆత్మకి దుఃఖం అంటే? దుఃఖం ఎక్కడ ఉంటుందయ్యా? దుఃఖం ఎక్కడ ఉంటుంది? ఎవరికి ఉంటుంది దుఃఖం? ఆస్తి ఉంటే పంచుకుంటాడు, ఆస్తి లేని వాడు ఏం పంచుకుంటాడండి? పంపకం జరిగితే ఎక్కువ తక్కువ అన్న తగు వస్తుంది. అసలు పంపకమే లేకపోతే తగు ఏమిటండి? ఏమండి, లోకంలో ఒక తండ్రి 100 కోట్లు సంపాదించాడు. అది కొంత భూముల రూపంలో ఉన్నది, కొంత ఇళ్ల రూపంలో ఉన్నది, కొంత బంగారం రూపంలో ఉన్నది, కొంత ధనం రూపంలో ఉన్నది. ధనాన్ని పనిచేసుకున్నాడు, సులభంగా తేలిపోయింది. బంగారాన్ని పనిచేసుకున్నాడు, సులభంగా తేలిపోయింది. ఇళ్ళు పంపకం దగ్గరికి వచ్చింది. ఏమంటే మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఇల్లు ఖరీదు ఎక్కువ, ఏదో అడ్డు వీధిలో ఉన్నటువంటి ఇల్లు ఖరీదు తక్కువ. 2 ఇళ్ళు ఎలా పంపకం చేసుకోవడం? ప్రతి ఈ ఇంట్లో సగం ముక్క, ఆ ఇంట్లో సగం ముక్క పంచుకుంటే సుఖం ఉండదు. పోనీ వేరువేరుగా పంచుకోవాలంటే అప్పుడేమిటంటారండి? ఏమండి, ముదరాలు ఇచ్చుకోండి అంటారు. అంటే ఈ ఈ ఇంటి విలువ కట్టండి, ఆ ఇంటి విలువ కట్టండి, ఈ ఇంటి విలువకి ఆ ఇంటి విలువ తక్కువ అయితే దానికి డబ్బు ఇవ్వండి అంటారు. అయితే అక్కడేమవుతుంది? ఎవరినో మనం పెద్ద మనిషిని పిలిచాం, ఆయన అన్నాడు ఈ ఇల్లు 50 లక్షలండి, ఆ ఇల్లు 30 లక్షలండి అంటే 20 లక్షలు తేడా అండి, కాబట్టి మనిషికి 10 లక్షలండి, వాడి 10 లక్షలు ముద్ర ఇస్తే సరిపోతుందండి అన్నాడు. అదేమవుతుంది? మరుసటి సంవత్సరానికో ఆ మరుసటి సంవత్సరానికో ఈ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఇల్లు 50 కోట్లు అయిపోతుంది. ఆ లూప్ లైన్లో ఉన్నటువంటి ఇల్లు ఆ ₹1,00,00,000 కూడా కాదు. అప్పుడు ఎలా అనిపిస్తుంది ఆ పంపకం వాడికి? నేను నష్టపోయాను అంటాడు. వాడికి నష్టం ఎక్కడి నుంచి వచ్చింది? వికారము నుండి వచ్చింది. భూములు అంతే, భూములు పంచుకున్నాం, మనం అనుకోకుండా మన వాటాకు వచ్చినటువంటి భూమి మీద నుంచి కాలు వచ్చింది అనుకోండి, రేటు పెరిగిపోయింది. అవతల వాడి వాటాకు వచ్చినటువంటి భూమికి నీరు లేదనుకోండి, రేటు తగ్గిపోయింది. ఇలాగా వీటిలో తేడాలు ఉంటాయి, ఈ పంపకాల్లో తేడాలు ఉంటాయి. అంటే వికారాలు ఉంటాయి. వికారాలు అంటే మార్పులు. ఏమిటండి? విక్రియాం వికారము రుతే లేకుండా దుఃఖీన స్యాత్, దుఃఖం అనేటువంటిది లేదు. ఏదో ఒక రకమైనటువంటి వికారం ఉంటేనే దుఃఖం, ఏ వికారము లేకపోతే ఏ దుఃఖము లేదు. వికారిణ, వికారములు కనవానికి సాక్షిత, సాక్షి ధర్మము కాయట్లు. ఏమండి, వికారం ఉన్నటువంటి వాడికి సాక్ష్య ధర్మం ఎలాగండి? పెద్ద మనిషి ఉన్నాడు అనుకోండి, పెద్ద మనిషి వాడికి వాడు స్వయంగా దీంట్లో ఏమైనా వీళ్ళిద్దరికీ పంపకాలు చేసి ఓ 10 రూపాయలు మిగిల్చుకోవాలి, అలా వాళ్ళకి ఏదో చేసి 10 రూపాయలు మిగిల్చుకోవాలంటే వాడిని పెద్ద మనిషి అనరు, దళారి అంటారు. పెద్ద మనిషి అంటే ఏమిటండి? రూపాయి కూడా అపేక్ష లేకుండా, ఏ ప్రయోజనము లేకుండా పని చేసేటువంటి వాడిని అంటారు.
ఏమంటే వికారం లేనటువంటి వాడికి దుఃఖం లేదు. వికారం ఉంటే వాడు సాక్షి కాడు. వికారం ఉన్నటువంటి వాడు సాక్షి కాడు. వికారిణ, వికారము కలవానికి సాక్షితాక, వాడు సాక్షి ఎలాగవుతాడండి? జీవిక్రియా సహస్రాణం, అనేక విధాలైనటువంటి బుద్ధి వికారాలు 1000 అన్నాడు. అనేక రకాలు చెప్తున్నాను కదండి. ఏదో ఆస్తుల దగ్గర, ఇంకో చోట, ఇంకో చోట, ఇంకో చోట అనేక రకాల వికారాలు ఉన్నాయి. ఈ అనేక రకాలైనటువంటి బుద్ధి వికారాలకి అహం, నేను సాక్ష్యత, సాక్షిగా ఉన్నాను కాబట్టి అవిక్రియ, అంటే ఈ బుర్రలో నేను ఇప్పుడు సుమారు 70 ఏళ్ళు బతికాను. ఈ 70 ఏళ్లలో నాకు 15 ఏళ్ళప్పుడు జ్ఞానం వచ్చింది. అప్పటి వరకు నాకు పెద్దగా ప్రపంచం తెలియదు. అంటే 55 ఏళ్ల నుంచి నేను జ్ఞానం వచ్చి బతుకుతున్నాను. ఎన్నో పనులు చేశాను. నా కుటుంబంలో వ్యవహారాలు చేశాను. ఇతరులు ఎవరో చెప్పినటువంటి పనులు చేశాను. నేను ఉద్యోగ ధర్మంలో పనులు చేశాను. అలాగే వ్యాపార వ్యవహారాల్లో చేశాను. ఆశ్రమాల నిర్వహణలో చేశాను. ఇంకో దాంట్లో, ఇంకో దాంట్లో, ఇంకో దాంట్లో నేను పనిచేశాను. చేసినప్పుడు అనేక రకాలైనటువంటి ఆలోచనలు నా బుర్రకు ఉన్నాయి. నా బుర్ర ఓ రకంగా ఆలోచించలేదు. ఓ విషయాన్ని ఆలోచించినప్పుడు ఒక రకంగా ఆలోచించింది, మరో రకాన్ని ఆలోచించినప్పుడు మరో రకంగా ఆలోచించింది. ధీవిక్రియాణం సహస్రం, కొన్ని వేలు వేలు ఆలోచనలు, రోజుకి 10, 15, 20, 25, 50, 100 ఆలోచనలు వచ్చాయి. అంటే ఈ 55 సంవత్సరాల్లో కొన్ని వేల ఆలోచనలు, కొన్ని వేల రకాలైనటువంటి వికారాలు ఈ బుర్రకు వచ్చాయి. అలాంటప్పుడు అహం, నేను ఎవరండి? ఈ వికారాలు ఉన్నాయని నేను ఎలా మీకు చెప్పగలుగుతున్నాను? నేను ఈ 55 ఏళ్లలోనే ఇన్ని రకాలైనటువంటి పనులు చేశాను, ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేశాను అని మీకు ఎలా చెప్పగలుగుతున్నాను? సాక్షి అయినటువంటి ఆత్మ ఉన్నాడు కాబట్టి. సాక్షి అయినటువంటి ఆత్మ లేడనుకోండి, నేను ఏ రోజు చేసింది ఆ రోజే మర్చిపోతాను. నేను ఏ రోజు చేసింది ఆ రోజే మర్చిపోతాను. నాకేం తెలియదు. నువ్వు ఏం చేసావయ్యా? నాకేం తెలియదయ్యా. సాక్షి ఉన్నాడు కాబట్టి నేను ఇవాళ ఈ పనులన్నీ జరిగాయి అని చెప్తున్నాను. సాక్ష్యత, వీటన్నిటికీ సాక్షిగా ఉన్నాను కాబట్టి అవిక్రియ. అయితే ఇన్ని పనులు జరిగాయి. నేను చదువుకోవటం జరిగింది, నేను ఉద్యోగం చేయటం జరిగింది, నేను లోక వ్యవహారాలు చూడటం జరిగింది. ఇన్ని జరిగినప్పటికీ నేనే మారలేదు కదా. నేను ఇవాళ ఖాళీగా ఉన్నాను, అనుభూతి ప్రకాశం చెప్పుకుంటున్నాను. నేనే మారేనా? అంటే నేను అంటే లోపల ఉన్నటువంటి ఆత్మే మారలేదు కదా. ఒక దశలో విద్యార్థిగా బతికాం, ఓ దశలో ఉద్యోగస్తుడిగా బతికాం, ఓ దశలో పెద్ద మనిషిగా బతికాం, ఓ దశలో అన్నదమ్ముల అక్కచెల్లిని చూడడంలో బతికాం, ఓ దశలో తల్లిదండ్రులతో బతికాం, ఓ దశలో బంధువులతో బతికాం, ఓ దశలో తెలిసినటువంటి వాళ్ళతో మిత్రులతో బతికాం, ఓ దశలో వ్యవహారాల్లో బతికాం, ఆఖరి దశలో మౌనంగా ఉన్నాం. ఇన్నింటికి ఎవరు? నేనే సాక్షిని. అహం సాక్షి, అహం అవిక్రియ, వికారము లేనటువంటి నా ఆత్మే వీటన్నింటికీ సాక్షి. వీటన్నిటికీ ఎవరు సాక్షి? నా ఆత్మే సాక్షి. అది వికారాలు లేదు. అదేమైనా చదువుకున్నప్పుడు ఓ రకంగా, ఉద్యోగం చేసినప్పుడు ఓ రకంగా, వ్యవహారాలు చేసినప్పుడు మరో రకంగా మారిందా? ఏమీ లేదు. ఏ రోజు పని ఆ రోజు చేసింది, అయిపోగానే అక్కడితో అది వదిలేసింది. అందునుంచి సాక్షి ఎప్పుడు తటస్థంగా ఉంటుంది. నాకు సాక్షి సంతకం పెట్టినటువంటి వాడే మరోడికి అప్పు సాక్షి సంతకం పెట్టాడు, మరోడికి పెట్టాడు. సాక్షికి వచ్చిన గోల ఏమిటండి? వీడప్పు తీసుకున్నాడని చెప్పాడు, వాడప్పు తీసుకున్నాడని చెప్పాడు, వాడప్పు తీసుకున్నాడని చెప్పాడు. కానీ ఆ సాక్షి అప్పు తీసుకోలేదు, వాడికి వికారం లేదు, వాడికి వికారం లేదు. అలాగా అంటే ఏదైనా వికారములు లేకుండా దుఃఖం కలగదు. వికారం కలిగినటువంటి వాడు సాక్షి కాడు. నేను అనేక విధాల బుద్ధి వికారాలు ఉన్నా సాక్షిని కనుక నాకు వికారము లేదు. దుఃఖము సాక్షికి, అంటే ఆత్మకు ఉండదు. నేహ నానాస్తి కించన, ఆత్మకు అనేకత్వం లేదు.
తత్ర కో మోహ కో శోక ఏకత్వమనుపశ్యతః. ఆత్మలో శోకమోహాలు లేవు, ఆత్మ ఒక్కటే. తార్కికులు చెప్పినట్టుగా ఆత్మకి సుఖదుఖాలు లేవు. తార్కికులు ఆత్మకి సుఖదుఖాలు ఉన్నాయన్నారు, కానీ వేదాంతులు అంగీకరించరు. సుఖదుఖాలు ప్రత్యక్ష ప్రమాణం చేత చెప్పబడతాయి. సుఖం ప్రత్యక్షం. నేను ఇవాళ విమానంలో ప్రయాణం చేశానండి, నేను ఇవాళ ₹1,00,00,000 కారులో ప్రయాణం చేశానండి, సుఖం. నేను ఇవాళ నడిచి 10 మైళ్ళు వెళ్ళానండి, నాకు ఇవాళ భోజనం లేదండి, నాకు ఇవాళ నిద్ర లేదండి, దుఃఖం. ఈ సుఖ దుఃఖాలు రెండు ప్రత్యక్ష ప్రమాణం చేత తెలియబడతాయి. అంటే నువ్వు విమానం ఎక్కావని నీకు తెలుసు, నువ్వు కారులో తిరిగావని నీకు తెలుసు, నీకు తిండి లేదని నీకు తెలుసు, నీకు నిద్ర లేదని నీకు తెలుసు, సుఖము తెలుసు, దుఃఖము తెలుసు. ఇవి ప్రత్యక్ష ప్రమాణం చేత చెప్పబడతాయి. ఆత్మ ప్రత్యక్ష ప్రమాణానికి గోచరించదు. ఏమండి, ఆత్మ ఎక్కడున్నదండి? ఇదిగోటండి తీసి చూపెడతాను, కనిపించదు. లేదు, కనిపించడం లేదు, ప్రత్యక్ష ప్రమాణానికి దొరకదు. ఆకాశానికి శబ్దగుణం ఉన్నట్లు ఆత్మకి సుఖ దుఃఖాలు కూడా చెప్పండి. ఆకాశం కనిపించదు కదండి, అయినా ఆకాశానికి శబ్దం గుణం ఉన్నదంటున్నారు కదండి. అలాగే ఆత్మ కనిపించదు కానీ దానికి సుఖ దుఃఖాలు ఉన్నాయని చెప్పండి అన్నారు లోకాయతికులు అనేటువంటి వాళ్ళు. అంటే అలా కుదరదండి. దుఃఖం ప్రత్యక్షం, ఆత్మ అనుమాన విషయం. ఆత్మ ఉన్నది అన్నటువంటిది హేతువుల్ని బట్టి చెప్తున్నాం, కానీ యథార్థానికి ఆత్మ కనిపించలేదు. దుఃఖం మాత్రం ప్రత్యక్షంగా కనిపించింది. ఈ రెండిట్లో ఒకటి గుణము, ఇంకోటి గుణి కావు. అంటే దుఃఖం గుణమయ్యి ఆత్మ గుణి అవ్వాలంటే రెండింటికి కూడా ఒకే ప్రమాణం ఉండాలి. ఒకటేమో ప్రత్యక్ష ప్రమాణం, రెండోదేమో అనుమాన ప్రమాణం. ఈ రెండింటికి కుదరదయ్యా. రెండు వేరు వేరు జ్ఞానాల చేత తెలియబడేటువంటి విషయాల్ని గుణి భావం చెప్పడం కుదరదు. ప్రత్యక్షంగా తెలియబడేటువంటి తోటి, అనుమానం చేత తెలియబడేటువంటి తోటి ఒకదానికి మరొకటి గుణము కానీ గుణి కానీ కాదండి. దుఃఖం అన్ని కాలాల్లోని ప్రత్యక్షం. దుఃఖం అన్ని కాలాల్లో మనకు కనిపిస్తూనే ఉంటుంది. దేహమే దుఃఖానికి ఆశ్రయం, ఈ శరీరమే దుఃఖానికి ఆశ్రయం. తార్కికులు చెప్పినట్లు మనస్సుతో కలయిక వలన ఆత్మలో సుఖ దుఃఖాలు పుడతాయి అలా చెప్పడం కూడా కుదరదు. ఏమండి, మనస్సుతో ఆత్మకి సంపర్కం ఉన్నది కాబట్టి మనస్సు దుఃఖాన్ని అనుభవించినప్పుడు ఆత్మ కూడా అనుభవిస్తుందండి. ఇందాకలా చెప్పాను. ఏమండి, ఇంట్లో ఉన్నటువంటి వాడు కూడా కాలుతాడు కదా, ఆత్మ కూడా సుఖ దుఃఖాలు ఉంటాయండి అన్నారు. అంటే కుదరదండి అన్నారు. ఇలా చెప్తే ఆత్మ అవయవాలు కలిగినటువంటిది అవుతుంది. ఆత్మలో దుఃఖం పుట్టింది అంటే ఆత్మ వికారం చెందేటువంటిది అవుతుంది. అప్పుడు ఆత్మ అనిత్యం అయిపోతుంది. ఆత్మ వికారాలతో కూడుకున్న ఆత్మ పుట్టింది అన్న ఆత్మ అనిత్యం అయిపోతుంది. కాబట్టి ఒక ద్రవ్యం మరో ద్రవ్యంతో కలిస్తే వికారం లేకుండా గుణాలు పుట్టవు. ఒక ద్రవ్యాన్ని మరో ద్రవ్యంతో కలిపామనుకోండి, ఏదో మార్పు వస్తేనే గుణాలు పుడతాయి. కాబట్టి నిత్య వస్తువైనటువంటి ఆత్మ అవయవాలు కలది కాదు, వికారాలు కలిగినటువంటిది కాదు, గుణాలకి ఆశ్రయం కాదు. వేదాన్ని అంటే వేదాంతాన్ని, ఉపనిషత్తుల్ని అనుసరించేటువంటి వాళ్ళు అసలు ఆకాశాన్ని నిత్యమని అంగీకరించరయ్యా. ఆకాశం కూడా పంచభూతాల్లో ఒకటి అంటారయ్యా, అది కూడా ఆత్మ నుంచే బయటకు వచ్చిందంటారయ్యా. అందువలన ఆకాశ దృష్టాంతం కూడా కుదరదు. ఆత్మ యందు దుఃఖము మొదలైనటువంటి ధర్మాలు లేవు. ఇదంతా శంకరాచార్యుల వారి భాష్యమే, ఇదే రామసుబ్బారావు గారి మాటలు కావు. కాకపోతే ఆ భాష్యం సంస్కృతం అంతా చెప్పి తెలుగు చెప్తే ఈ అనుభూతి ప్రకాశం 50 సంవత్సరాలు పడుతుందని చెప్పి దాని తెలుగు వెర్షన్ మాత్రమే మీకు చెప్పాను. ఇదంతా శంకరాచార్యుల వారి భాష్యం. ఇందులో రామసుబ్బారావు గారి కల్పితం కానీ రామసుబ్బారావు గారి మాటలు కానీ ఏమీ లేవు. ఆత్మను తలుచుకుంటే శోకమోహ భయాలు, ఆకలి దప్పికలు, దుఃఖాలు నశిస్తాయని భగవత్పాదులు శోకమోహ భయ
అశనాయా పిపాసాది దుఃఖదోష నివర్తకత్వాత్ తత్స్మృతే. ఆ ఆత్మని తలుచుకుంటే చాలు ఇవన్నీ పోతాయని ఆయన చెప్పారు. విపరీత జ్ఞాన ప్రభవాహి శోకమోహాది దోషా. శోకము మోహము మొదలైనటువంటి దోషాలన్నీ కూడా విపరీత జ్ఞానం వలన, అంటే ఉండవలసినటువంటి ఆలోచన కన్నా వేరైనటువంటి ఆలోచనల వల్ల కలుగుతాయి. మిథ్యా జ్ఞానం వలననే మనకి శోకము మోహము మొదలైన దుఃఖాలు కలుగుతాయి. విద్వాన్న బిభేతి కుతశ్చన. జ్ఞాని అయినటువంటి వాడికి దేని వల్ల భయం లేదు. అభయం వై జనక ప్రాప్తోసి. ఇది కూడా బృహదారణ్యకంలో మంత్రమే. నీకు అభయాన్ని ప్రసాదిస్తున్నానయ్యా, నీకు ఈ జ్ఞానం కలిగితే ఏ దుఃఖం లేదయ్యా. ఖిద్యతే భిద్యతే హృదయ గ్రంథి. ముండకోపనిషత్తు. ఇవన్నీ కూడా ఆత్మ దుఃఖాన్ని అనుభవించదు, ఆత్మకి దుఃఖాలతో సంబంధం లేదు, ఆత్మ సాక్షి మాత్రమే అని చెప్పేటువంటి మాటలు. యస్సాక్షి చిత్పదార్థ అసౌ జీవాత్మా తస్య జీవత అహంకారేణ తాదాత్మ్య భ్రాంత్యైవ పరికల్పిత. అయితే మీరు ఏదో సాక్షి అన్నారండి, ఏదో లోపల ఆత్మ ఉంటుందన్నారు. ఫోన్లేండి మీరు చెప్పినట్టుగా ఒప్పేసుకుంటాం. మరి జీవాత్మ గొడవ ఏమిటండి? జీవాత్మ పరమాత్మ ఈ జీవుడు ఈ గొడవ ఏమిటండి? మాకేమో మీరు ఆత్మ అన్నారు, ఒకటి ఒప్పుకున్నాం, మేము కూడా ఒప్పేసుకున్నాం. మీరు చెప్పినటువంటి ఆత్మే ఆత్మ, అది సాక్షి, దానికి ఏమీ లేవన్నారు. మరి జీవాత్మ దుఃఖాలు అనుభవిస్తుంది, జీవుడేమో వచ్చి దుఃఖాలను అనుభవిస్తున్నాడు. ఇదేం గోలయ్యా, మళ్ళీ ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడయ్యా అంటే, ఎస్ సాక్షి చిత్పదార్థ అసౌ జీవాత్మా తస్య జీవత. ఎస్ సాక్షి, ఏది సాక్షియో, అసౌ ఆ చిత్పదార్థ చిత్తే జీవాత్మ. జీవాత్మ అంటున్నారు, చిత్తునే జీవాత్మ అంటారు. జీవాత్మ అంటే వేరేగా ఒకటేం లేదయ్యా. అయితే మరి జీవాత్మ సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నది అంటున్నాం కదండి, దానికి కర్తృత్వం భోక్తృత్వం ఉన్నదంటున్నాం కదండి. మరి అయితే ఆత్మ కర్తృత్వం భోక్తృత్వం ఉన్నట్టు మీరు ఒప్పుకుంటారా? అబ్బిబ్బే, అది కాదయ్యా. అక్కడ తస్యా, దానికి జీవత, ఆత్మ అంటే సరిపోతుంది కదయ్యా, మళ్ళీ జీవ అని ఎందుకు పెట్టేవయ్యా అంటే, తస్య జీవత, దానికి జీవత్వము అనేటువంటి చెప్పడం ఎందుకంటే, అహంకారేణ తాదాత్మ్య భ్రాంత్యా ఏవ. అహంకారముతో తాదాత్మ్యము పొందినటువంటి భ్రాంతి చేతనే దాన్ని జీవుడు అంటున్నారు. యథార్థానికి ఆత్మే. ఆ ఆత్మ అహంకారంతో తాదాత్మ్యాన్ని పొందింది అనే భ్రాంతి ఏదైతే ఉన్నదో దాన్ని జీవాత్మ అంటున్నారు. అంటే అహంకారంతో అదే నేను అనేటటువంటి విధంగా కలిసిపోవడం అనే భ్రాంతి ఏదైతే ఉన్నదో దానివలన జీవత్వము అనేటువంటిది పరికల్పిత, కల్పించబడ్డాది. నిజానికి జీవత్వము అనేటువంటిది లేదు, మేము కల్పించాం. ఎందుకు కల్పించాం? అహంకారంతో ఆత్మ కలిసి ఉన్నప్పుడు అహంకారమే ఆత్మ అనేటువంటి భ్రాంతి వచ్చేస్తున్నది. ఆ భ్రాంతి వచ్చేటప్పుడు దానికి జీవుడు అని పేరు పెట్టాం, దానికి జీవుడు అన్నాం. ఆత్మ ఒక్కటే కదా. మరి జీవాత్మ ఏమిటి అంటే, సాక్షి అయినటువంటి చిత్తే జీవాత్మ. కానీ దానికి జీవ అనేటువంటి పదం ఎందుకు చేర్చబడిందంటే, దేహేంద్రియ ప్రాణ సంఘాత అభిమానంతో అహంకారంతో కలిసి ఉన్నట్లు భ్రాంతి కలిగించుచూ ఉండడం చేతను, అహంకారంతో అది కలిసి ఉన్నది అనేటువంటి భ్రాంతి కలుగుతున్నది కాబట్టి దాన్ని జీవాత్మ అన్నారు. అహంకారం అంటే చిత్తు యొక్క నీడ. నీడతో దేహేంద్రియ ప్రాణాదుల యందు కనిపించేటువంటి జీవుడు. యథార్థంగా చిత్తుతో కాదు, నీడతో కలిసి అహంకారం ఉన్నది. నీడ అహంకారం, ఆ నీడతో కలిసి వ్యవహరింపబడ్డం చేతను దానికి ఏమిటంటున్నాం? జీవాత్మ అని పేరు పెట్టాం. యథార్థానికి ఆత్మ చైతన్యం లేకుండా అది ప్రకాశించదు.
మనిషి ఉంటేనే నీడ, మనిషి లేకపోతే నీడేమిటి? ఆత్మ చైతన్యం ఉంటేనే, చిత్తు ఉంటేనే జీవుడు, చిత్తు లేకపోతే జీవుడు లేడు. కానీ ఆత్మ చైతన్యం ఫలించినటువంటి ఆ నీడతో కూడినటువంటి సంఘాత అభిమానే జీవుడు. కానీ యథార్థానికి ఏమిటవుతున్నది? చిత్తు అక్కడ పనిచేయడం లేదు. నీడ మీద ఈ చైతన్యం యొక్క కాంతి పడితే ఆ నీడని మనం ఆత్మ అనుకుంటున్నాం. దానికి జీవాత్మ అని పేరు పెట్టాం. ఆ నీడనే జీవాత్మ అని పిలుస్తున్నామయ్యా. దాని మీద ఈ చైతన్యం పడుతున్నది కాబట్టి, దాని మీద ఈ ఆత్మ యొక్క చైతన్యం పడుతున్నది కాబట్టి అది పనిచేస్తున్నది ఆ జీవాత్మ. ఆత్మ నీడ దాని మీద పడలేదనుకోండి, ఆత్మ యొక్క వెలుతురు దాని మీద పడలేదనుకోండి, అది పనిచేయదయ్యా. అంటే ఆ జీవుడు పనిచేయడానికి కారణం ఆత్మ చైతన్యం. కానీ అది యథార్థంగా ఆత్మ చైతన్యం కాదు, అది నీడ మాత్రమే. అందువల్ల జీవాత్మ యందు ఆత్మే నిత్యం, జీవత్వం అనేటువంటిది భ్రాంతి. ఆ భ్రాంతి పోతే జీవాత్మ లేదు, ఆత్మే ఉంటుంది. అహంకారం నేను ఒక్కటే అనేటువంటి భ్రాంతి ఉన్నంతసేపు అది జీవుడు. అహంకారము నేను ఒక్కటే అనుకున్నంతసేపు దాన్ని జీవుడు అంటారు. భ్రాంతి పోతే అది ఆత్మ అంటారు. భ్రాంతి పోయిందనుకోండి, దాన్ని ఆత్మ అని పిలుస్తారు. ఆత్మాహంకార దేహాభ్యాం యుక్త కలుషిత పురా వివేచిత స్థూల దేహాత్ ఏష దేవ ప్రసీదతి. ఇంకా మనకు చెప్తున్నారు, ఆత్మ అనేటువంటి దాన్ని నిర్వచించడం పూర్తయితే, ఆత్మ అంటే ఇది, జీవుడిది కాదు, అహంకారం ఇది కాదు అన్నటువంటి విషయం మనకి తెలిసిపోతే అప్పుడు ఏం చేస్తావయ్యా? మైత్రాయణోపనిషత్తు గ్రంథంలోకి మళ్ళీ వెళ్తాం. ఉపనిషత్ గ్రంథంలోకి వెళ్లే ముందర ఈ ఆత్మ అనేటువంటి దాని యొక్క విభాగాన్ని మనకు చెప్తున్నారు. ఆత్మాహంకార దేహాభ్యాం యుక్త కలుషిత పురా. ఆత్మ ఆత్మ అహంకార దేహాభ్యాం యుక్త, అహంకారంతోనూ దేహంతోనూ కలిసినటువంటిదై, పురా ఇంతకు ముందు, కలుషిత మలినమైంది. అహంకారంతోని శరీరంతోని ఆత్మ కలిసింది. ఆత్మ దగ్గరే అహంకారం ఉన్నది, ఆత్మతోనే దేహం ఉన్నది. అందువలన వాటి రెండింటితోనే ఆత్మకి సంసర్గం ఏర్పడ్డాది, కలయిక ఏర్పడ్డాది. దానివల్ల కాలుష్యం, మలినమైంది. అయితే స్థూలదేహాత్, స్థూలదేహము నుండి, శరీరం నుండి, ఏషదేవ కొద్దిగా, వివేచిత ఆలోచింపబడినది, విచారణ చెయ్యబడ్డది, ప్రసీదతి మాలిన్యమును పోగొట్టి కొని తెలియబడు. అంటే కొద్దిగా ఆలోచించండి. ఆలోచించారనుకోండి, ఆలోచిస్తే ఆహా ఇది అది కాదు, అది ఇది కాదు అని తెలుస్తుంది. ఇప్పుడు ఒక పళ్ళ నెక్లెస్ చేయించాం, పొళ్ళు ఖరీదు వేరు, ఏవో ఎర్రలు, పచ్చలు, నీలాలు, ఏవో అనేక రకాలైనటువంటి పొళ్ళు పెట్టించాం, బంగారంతో చేయించాం. యథార్థానికి ఆ నెక్లెస్ ఏ నెక్లెస్? బంగారం నెక్లెస్. కానీ పిలవడం ఏమిటని పిలుస్తాం? పొళ్ళ నెక్లెస్ అని పిలుస్తాం. పొళ్ళు దాని మీద పెట్టాం కాబట్టి పొడుల యొక్క నెక్లెస్, పొళ్ళ నెక్లెస్ అన్నాం. కాదండి, ఏమిటది? బంగారంతో చేసాం. ఏమైందండి? బంగారానికి పొళ్ళుతో సంపర్కం కలిగింది. సంపర్కం కలిగితే ఏమిటి? అసలు బంగారం పేరు పక్కన పడేసి పొళ్ళు పేరు చెప్పాం, పొళ్ళ నెక్లెస్ అన్నాం. అలాగే ఆత్మ అహంకారంతోనే శరీరంతోనే కలిసింది. ఏమిటన్నాం? జీవుడు అన్నాం. వాడికి మాలిన్యం వచ్చింది, జీవుడు అన్నాం. అవి రెండు పీకేసాం. అహంకారాన్ని, దేహాన్ని పక్కకి తీసాం. తీస్తే ఏం మిగిలింది? ఆత్మ మిగిలింది. పొళ్ళు తీసేస్తే ఏం మిగిలింది? బంగారం మిగిలింది. ఏమండి, బంగారం 2 తులాలు, పొళ్ళు ఏవో ఎంతో నాకు కరెక్ట్గా తెలియదు అనుకోండి, ఏదో ఎంతో కొంత వెయిట్ కలిగినటువంటి పొళ్ళు పెట్టాం. అది చేసిన వాడు ఏం చేస్తాడు? బంగారము పొళ్ళు కలిపి తూచి మన చేతిలో పెట్టేస్తాడు. అలా కాకుండా తెలివైన వాళ్ళు ఉన్నారనుకోండి, వ్యాపారం చేసిన వాళ్ళు,
ఓ ఈ పళ్ళ బరువు ఎంత, ఈ పళ్ళ ఖరీదు ఎంత, ఈ బంగారం ఖరీదు ఎంత, బంగారం బరువు ఎంత, ఈ బంగారం ఆ పళ్ళు కలిస్తే మొత్తం ఎంత అని అడుగుతారు. ఇది వ్యవహార జ్ఞానం ఉన్నవాడు, అంటే ఆ వ్యవహారం బాగా తెలిసిన వాడు ఇలాగ అడుగుతాడు. తెలియని వాడు ఏమిటనుకుంటాడు, పళ్ళగాదులండి అంటాడు. ఎక్కడో ఆ వైభవాలోకో లేకపోతే ఏదో జిఆర్టీలోకో ఎక్కడికో వెళ్తాడు, పళ్ళగాదులు అంటాడు, కొంటాడు. వాళ్ళు దాని మీద పెడతారు, టోకెన్ చేస్తారు, చేసి రాసిస్తారు, ఇచ్చేస్తారు. దాంట్లో పొళ్ళు వాల్యూ ఎంతో మనకి వాడు చెప్పలేదు, దాంట్లో బంగారం వాల్యూ ఎంతో మనకి చెప్పలేదు. మనకు మొత్తం వాల్యూ చెప్పాడు, జిఎస్టీ చెప్పాడు, మనం వాడికి డబ్బులు ఇచ్చేసాం, వచ్చేసాం. ఇది మన తెలివితేటలు, దీన్ని జీవుడు అంటారు. ఇప్పుడు దీన్ని వేరు చేయండి, దీన్ని వేరు చేయండి, పొళ్ళు వేరు చేయండి, బంగారం వేరు చేయండి, అదెంతండి ఇదెంతండి, దానికి జిఎస్టీ ఎంతండి, దీనికి జిఎస్టీ ఎంతండి, రేట్లు వేసి ఇవన్నీ చెప్పు. అప్పుడు వాడు 2,70,000 అనేటువంటిది 1,70,000కి వచ్చేస్తుంది. ఎందుకోసం, ఈ వ్యవహారం తెలిసినటువంటి వాడు వేరు చేయగలిగినటువంటి వాడు చేస్తాడు, చేయలేని వాడు చేయలేడు. అలాగే అహంకారము దేహంతోనే ఆత్మ కలిసి ఉంటే అది మలినం. మలినం కాబట్టి మలినంగా ఉన్నటువంటి దాన్ని జీవుడు అన్నాం. కాస్త వివేచన చేసి ఆలోచన చేసి దాన్ని పీకేశాం, ఆ అహంకారాన్ని బయటికి పీకేశాం, ఆ దేహాన్ని బయటికి పీకేశాం. అప్పుడు ఆత్మ మాత్రమే మిగిలింది. ఆత్మ అహంకార స్థూల దేహాదుల కలయిక వలన మలినంగా ఉన్నది. ఆత్మ స్థూలదేహ సంబంధం మిథ్య అని విచారణ వలన తెలియబడితే ఆత్మ ప్రసన్నమవుతుంది. ఆత్మ ప్రసన్నమవడం ఏమిటండి అంటే, ఈ విషయాన్ని సంప్రసాదము అన్నటువంటి పేరుతో బృహదారణ్యకంలో మనకి చెప్పారు. సవాయేష ఏతస్మిన్ సంప్రసాదే రత్వా చరిత్వా దృష్ట్వైవ పుణ్యంచ పాపంచ పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాద్రవతి స్వప్నాయైవ అని బృహదారణ్యకంలో మంత్రం. భగవత్పాదుల వారు జాగరితే దేహేంద్రియ వ్యాపార శత సన్నిపాతజం హిత్వా కాలుష్యంతేభ్యో విప్రయుక్త ఈషత్ ప్రసీదతి స్వప్నే అన్నారు. పురుషుడు జాగ్రత్త అవస్థలోని దేహేంద్రియాదులు వందలాదులైనటువంటి చేష్టలతోని కలియటం వల్ల కాలుష్యం పొందాడు. అంటే మన ఈ శరీరం ఉన్నది, జాగ్రత్త అవస్థలో ఈ శరీరంతో ఎన్నో పనులు చేస్తున్నాం. పనులు చేస్తూ ఉండడం వల్ల లోపల ఉన్నటువంటి ఆత్మ అన్నటువంటి వాడిని మరిచిపోయాం సార్, వాడిని మనం మరిచిపోయాం. అనేక రకాలైనటువంటి చేష్టలు ఈ జాగ్రత్త అవస్థలో చేస్తూ ఉండటం వల్ల కాలుష్యాన్ని పొందాం. స్వప్నంలో ఆ చేష్టల నుండి కొద్దిగా విముక్తుడై ప్రసన్నుడవుతాడు. అంటే స్వప్నంలో ఈ చేష్టలు తగ్గుతాయి, జాగ్రత్తలో ఈ చేష్టలు ఎక్కువ. ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళీ మంచం మీద పడుకునే వరకు, రాత్రి వరకు క్షణం తీరికుండా సార్. ఆత్మ విచారణం చేయరా అంటే ఆత్మ ఎక్కడున్నదండి? తెల్లారు లేచాడు, పళ్ళు తోముకున్నాడు, కాఫీ తాగాడు, ఏదో స్నానం చేశాడు, టిఫిన్ చేశాడు, ఏదో ఫోన్లు మాట్లాడాడు, ఏవో ఆఫీసు వ్యవహారాలు చూశాడు, ఆ తర్వాత భోజనం చేశాడు, రెస్ట్ తీసుకున్నాడు, మళ్ళీ వ్యవహారాలు చూశాడు, ఆ తర్వాత ఇంకా కాలక్షేపం కొంతసేపు చేశాడు, టీవీ చూశాడు, కబుర్లు చెప్పాడు. ఇవన్నీ అయిపోయేసరికల్లా అలిసిపోయాడు, రాత్రి అయిపోయింది. ఇదంతా కాలుష్యమే, ఈ మొత్తం అంతా కాలుష్యం. ఈ కాలుష్యం వల్ల ఏమిటైందండి? ఆత్మ ప్రసన్నం కాలేదు. అసలు ఉదయం నుంచి వాడు ఆత్మ అన్నటువంటి పదమే లేదు. మళ్ళీ వాడు పడుకున్నప్పుడే వాడి ఆత్మ బయటికి వచ్చింది, ఇంద్రియ వ్యవహారాలు లోపలికి వెళ్ళాయి. అలాగే జాగ్రత్త అవస్థలో చేష్టల వలన కాలుష్యం, మాలిన్యాన్ని పొందిన వాటిగా ఉంటాడు. స్వప్నంలో ఆ చేష్టల నుండి కొద్దిగా విముక్తి పొంది ప్రసన్నుడవుతాడు. యహతు సుషుప్తే సమ్యక్ ప్రసీదతి. అయితే నిద్దట్లో అయితే పూర్తిగా ఈ దేహేంద్రియ వ్యాపారాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఆఫీస్ వ్యవహారాలు లేవు, ఇంటి వ్యవహారాలు లేవు, డబ్బు వ్యవహారాలు లేవు, సంభాషణలు లేవు, చర్చలు లేవు, ఏమీ లేవు, అన్నీ పోయేమిటి? సుషుప్తిలో బాగా ప్రసన్నుడవుతాడు. సుషుప్తం సంప్రసాద ఉచ్యతే. సుషుప్తిలో ఉండేటువంటి స్థితిని సంప్రసాదము అంటారు.
సుషుప్తిని సంప్రసాదము అంటారు. ఏషదేవ ప్రసీదతి అంటే కొద్దిగా ప్రసన్నం అవుతుంది, అదే సుషుప్తిలో అయితే బాగా ప్రసన్నం అవుతుంది. అంటే జాగ్రత్త అవస్థలో ఉండే కాలుష్యాలు దేహానికి అహంకారానికి సంబంధించినవి విచారణ చేస్తే ఆ కాలుష్యాలు దూరం చేసుకుంటే పురుషుడు అంటే ఆత్మ ప్రసన్నంగా ఉంటుంది. బాధయిత్వా జీవతత్వం జీవస్య బహురూపత బాధయామాస సోప్యాత్మ స్వేన రూపేణ తిష్టతి. ఇప్పటి వరకు జీవుడు అంటే ఏమిటో చెప్పాం, జీవుడి లక్షణాలు ఏమిటో చెప్పాం. ఇంకా ఆత్మ అంటే ఏమిటో, ఆత్మ లక్షణాలు అంటే ఏమిటో తెలియాలి కదండి. ఆత్మ 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 ఏమిటి ఆత్మ, దాని లక్షణాలు ఏమిటి? జీవతత్వం జీవుని యొక్క తత్వమును బాధయిత్వా బోధించి జీవస్య జీవుని యొక్క బహురూపత అనేక రూపత్వమును బాధయామాస చెప్తున్నాడు. ఈ జీవుడు అనేక రూపాల్లో ఉంటాడు, ఓ రూపంలో ఉంటాడు, అనేక మార్గాల్లో ఉంటాడు. సహాపి ఆత్మ, ఆ ఆత్మ కూడా స్వేన రూపేణ స్వస్వరూపంతో తిష్టతి. ఆత్మ ఎప్పుడు స్వరూపంతోనే ఉంటుంది, అదేమీ మార్పులు చెందదు, అది అలాగే ఉంటుంది. జీవుడంటే ప్రాణాన్ని ధరించేవాడు, దేహ ఇంద్రియాది సంఘాతాలకే అభిమాని. జీవుడు అహంకారంతో కూడి ఉంటాడు. ఈ విధంగా కల్పితమైనటువంటి జీవత్వాన్ని చెప్పి జీవుడు అనేక రూపాల్లో ఉంటాడని కూడా మనకు చెప్పారు. అనేక రూపాల్లో జీవుడు ఉంటాడు అని చెప్పాం. ఆత్మ మాత్రం తన యొక్క స్వస్వరూపంతోనే ఎటువంటి వికారాలు లేకుండా ఉంటుంది. ఆత్మకి వికారాలు ఉండవు, ఆత్మ స్వస్వరూపంతోనే ఉంటుంది, ఆత్మలో మార్పులు ఉండవు. ఆత్మ ప్రసన్నం కాకపోవటానికి కారణం జీవత్వంతో కప్పివేయబట్టం. జీవత్వం కప్పేయటం వలన ఆత్మ అంటే ఏమిటో మనకి తెలియటం లేదు. జాగ్రత్త కన్నా స్వప్నంలో కొంత ఆత్మతత్వం తెలుస్తుంది, సుషుప్తిలో బాగుగా ఆత్మతత్వం తెలుస్తుంది. అయితే అవస్థాత్రయం దాటిన స్వరూప స్థితి ఆత్మ. అంటే జాగ్రత్తలో అసలు అర్థం కాదు, స్వప్నంలో కొద్దిగా అర్థం అవుతుంది, కానీ సుషుప్తిలో బాగా అర్థం అవుతుంది. కానీ ఆ మూడవస్థలు దాటిపోయినప్పుడు మాత్రమే మీకు ఆత్మ పరిపూర్ణంగా తెలియబడుతుంది. స్వస్వరూపం, ఆత్మ యొక్క స్వస్వరూపం కావాలంటే మూడు అవస్థలు దాటిపోవాలి. ఆత్మకు ఏ అవస్థ ఉండదు, ఆత్మ అవికారం, దానికి వికారాలు ఉండవు. ఆత్మ సత్స్వరూపం అని చాందోగ్యంలో చెప్పారు. చాందోగ్యంలో ఏమిటని చెప్పారు? ఆత్మని స్వస్వరూపము అని చెప్పారు, సత్స్వరూపము అని చెప్పారు, సత్ అన్నారు. అదే తత్వమనిషి అనేటువంటి ఉపదేశ వాక్యంలో మనకి చెప్పారు. నేతి నేతి అనేటువంటి మంత్రంలో బృహదారణ్యకంలో అదే చెప్పారు. ఇంద్రియ ప్రాణ సంఘాతం ఏది ఆత్మ కాదు. ఇంద్రియాలు ఆత్మ కాదు, ప్రాణం ఆత్మ కాదు, దేహం ఆత్మ కాదు, ఇవేవి ఆత్మ కాదు. ఆత్మ ఏవా ఇదం, ఈ సర్వము కూడా ఆత్మ, ఈ సమస్తము కూడా ఆత్మ అని చెప్పారు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఆత్మ ఒక్కటే అని చాందోగ్యంలో చెప్పారు. బ్రహ్మైవేదం అమృతం అని ముండకంలో చెప్పారు. బ్రహ్మైవేదం అమృతం, ఇదంతా కూడా బ్రహ్మమే, అమృతమైనటువంటిది అని చెప్పారు. ఈ ఉన్నదంతా బ్రహ్మమే. నాణ్యదతోస్తి ద్రష్టృ అనే ఆత్మ కన్నా వేరే ద్రష్ట, చూచేవాడు లేడు అని బృహదారణ్యకంలో చెప్పారు. తదేవత్వం బ్రహ్మ విద్ధి అని కేరళలో చెప్పారు. అంటే అన్ని ఉపనిషత్తుల్లో కూడా అన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి చైతన్యమే ఆత్మ. ఆత్మ తన యొక్క స్వస్వరూపంతోనే ఉంటుంది. ఆత్మ ఎటువంటి వికారాలు కలిగినటువంటిది కాదు అని అన్ని చోట్ల చెప్పారు. అహంకారాద్ వివిక్తశ్చేత్ తదా సమ్యక్ ప్రసీదతి ఆధివ్యాధ్యాఖ్య కాలుష్య నచిన్మాత్రే అస్తి కించన. అహంకారాత్, చిత్తు యొక్క నీడ అయినటువంటి అహంకారము నుండి వివిక్తశ్చేత్, బయటపడితే. దేని నుంచి మనం బయటికి రావాలండి? చిత్తు యొక్క నీడైనటువంటి అహంకారం నుంచి బయటికి రావాలి. పెద్ద తలనొప్పి ఏమిటంటే అనుభూతి ప్రకాశం వింటున్నాం, ఉపనిషత్తులు వింటున్నాం, లేకపోతే ఏవో వేదాంత గ్రంథాలన్నీ చదువుతున్నాం, వింటున్నాం.
ఏమిట్రా వదలలేకపోతున్నావు అంటే అహంకారాన్ని వదలలేక, అదే వదలలేకపోతున్నావు. అదొక్కటి పట్టుకో వేలబడుతుంది. నేను 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 దీని నుంచి మనం బయటికి వస్తే కానీ ఈ వేదాంతం ఎందుకు ప్రయోజనం కాదు. దీని నుంచి బయటికి వస్తే మన ఉనికి పోతుంది ఏమిటో అని మనకి బెంగ. ఇప్పుడు మనకు ఓ పేరుంది, ఏదో రామసుబ్బారావు అని పేరుంది. ఒకవేళ నేను అహంకారాన్ని వదిలేసాను అనుకోండి, మరి నన్ను ఎవడు రామసుబ్బారావు అండే ఉంటావు, నా పేరు పోతుంది ఏమిటో, నా ఉనికి పోతుంది ఏమిటో నా బెంగ. ఎప్పటికి నేను బయటపడతాను చెప్పండి, నేను ఎప్పటికి బయటకు వస్తాను చెప్పండి. అహంకారాత్ చిత్తు యొక్క నీడ అయినటువంటి అహంకారం నుండి వివిక్తశ్చేత్ బయటపడితే తదా అప్పుడు సమ్యక్ ప్రసీదతి, బాగా ఆత్మ తెలియబడుతుంది. ఆధివ్యాధ్యాఖ్య కాలుష్యం, శారీరక మానసిక రోగ సంబంధమైనటువంటి మాలిన్యాలు చిన్మాత్రే, చిత్తు యొక్క అంశమైనటువంటి మాత్రాస్వరూపమైనటువంటి ఆత్మయందు నకించన అస్తి, కొద్దిగా కూడా ఉండవు. ఏ కొద్దిపాటి ఉండవు. ఆత్మలో ఆధులు లేవు, వ్యాధులు లేవు, దుఃఖాలు లేవు, ఏమీ లేవు. ఏమండి, అహంకారం నుంచి బయటపడితే నేనే ఆత్మని, అది వదులుకోలేకపో. ఎన్నాళ్ళు చదివితే ప్రయోజనం ఏమిటి? ఎన్ని ఎన్ని చదివితే ప్రయోజనం ఏమిటి? మనం ఎంత చదివామన్నటువంటిది ముఖ్యం కాదు, ఎంత విచారణ చేసామన్నటువంటిది ముఖ్యం. మననం కావాలి. దీంట్లో తరువాత రాబోయేటువంటి కాలంలో ఆ శాకాయన్య మహర్షి బృహద్రథ మహారాజు గారికి అదే చెప్తాడు, నీ శ్రవణం పూర్తయిపోయిందయ్యా, నీకు మననం కావాలంటాడు. ఇప్పుడు మనం కూడా ఎన్నో పుస్తకాలు చదివాం, విన్నాం, మననం చేస్తున్నాం. మననం అన్నటువంటిది కూడా మనం ఏమిటి చేస్తున్నాము, ఎవరో ఒక ఆయన చెప్తూ ఉంటే వినడం అన్నటువంటిది చేస్తున్నాం. మననం శ్రవణం కాదు, మనం చెయ్యాలి, నేను చెయ్యాలి. నేను చేస్తే నాకప్పుడు ఆహా నేను ఈ తప్పు చేస్తున్నాను అని నాకు తెలుస్తుంది. నేను మననం చేయాలి. అయితే ఆత్మ అహంకారానికి దూరం అయితే బాగా ప్రకాశిస్తుంది. చిత్తు యొక్క అంశ అయినటువంటి ఆత్మయందు శారీరక మానసిక రోగాల మాలిన్యం ఏమాత్రమూ ఉండదు. అహంకారం అనేటువంటిది చిత్తు యొక్క నీడ, జీవునిగా వ్యవహరించేటువంటిది, దేహేంద్రియ ప్రాణాదుల యందు అభిమానం కలిగినటువంటిది. అహంకారానికే మాలిన్యం, ఆత్మకు ఉండదు. ఆత్మ చిత్స్వరూపం కాబట్టి దానికి ఏవి అంటావు. ఆత్మ చిత్స్వరూపం కాబట్టి దానికి ఏవి అంటావు. ఏష సాక్షి సంప్రసాద దేహద్వయ సముత్థిత శాస్త్ర సిద్ధం పరం బ్రహ్మ జ్యోతి ప్రాప్నోతి బాక్యత. ఇక్కడ అన్వయ క్లిష్టత ఉన్నది ఈ శ్లోకంలోని. ఈ శ్లోకంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అన్వయించుకున్నారు. సరే, నాకు తోచినటువంటి అన్వయాలు రెండు రకాలుగా ఆలోచిస్తే ఏ రకంగా ఉంటుంది అన్నటువంటిది మీకు చెప్తాను. ఇక్కడ అన్వయ క్లిష్టత ఎందుకు వస్తుందో కూడా చెప్తాను. దేహద్వయ సముత్థిత, స్థూల సూక్ష్మ దేహాల నుండి బయటపడినటువంటి ఏష సాక్షి, ఈ సాక్షి అయినటువంటి ఆత్మ సంప్రసాద, బాగా ప్రకాశించేది, బాగా ప్రసన్నమయ్యేది. రెండిట్లోంచి బయటికి రావాలి. స్థూల దేహం నుంచి బయటికి రావాలి, సూక్ష్మదేహం నుంచి బయటికి రావాలి. ఈ సాక్షి అయినటువంటి ఆత్మ బాగా ప్రసాదిస్తుంది, అనుగ్రహిస్తుంది. శాస్త్ర సిద్ధం, శాస్త్రముల చేత ఉపనిషత్తుల చేత సిద్ధించినటువంటి వాక్యత, వాక్యముల వలన పరం బ్రహ్మ జ్యోతి, జ్యోతిస్వరూపమైనటువంటి పరబ్రహ్మము ప్రాప్నోతి, పొందబడుచున్నది. ఇదొక అర్థం. అంటే పరబ్రహ్మ జ్యోతి, పరం బ్రహ్మ జ్యోతి, పరం బ్రహ్మ పరబ్రహ్మ. పరం అనేటటువంటిది విభక్త్యంతం. పరం ప్లస్ బ్రహ్మ, పరం బ్రహ్మ అని మనం చెప్పేటప్పుడు దాన్ని అలుక్ సమాసంగా చెప్పాలి. పరబ్రహ్మ అన్నప్పుడు లుక్ సమాసం కింద చెప్పాలి. అంటే విభక్తి లోపిస్తే లుక్ సమాసం అవుతుంది, విభక్తి ఉంటే విగ్రహవాక్యంలాగే ఉంటే దాన్ని అలుక్ సమాసం అంటారు. సంస్కృతంలో రెండు రకాల సమాసాలు ఉంటాయి.
ఇక్కడ వనేచరహ అంటే అడవిలో తిరిగేవాడు, దాన్ని అలుక్ సమాసము అంటారు. అంటే వనే అన్నటువంటి సప్తమి విభక్తి అలాగే ఉన్నది. వనమునందు సంచరించేవాడు వనేచరహ అన్నాం. వనచరహ అన్నాం. వనమునందు సంచరించేవాడు అన్న అర్థమే అక్కడే వస్తుంది. దాన్ని లుక్ సమాసం అంటారు. అంటే అక్కడ విభక్తి లేదు. వనేచరహాలో విభక్తి ఉన్నది, దాన్ని అలుక్ సమాసం అన్నాం. వనచరహాలో విభక్తి లేదు, దాన్ని లుక్ సమాసం అన్నాం. అలాగే పరం బ్రహ్మ, పరమైనటువంటి బ్రహ్మ, ఈ పరమైనటువంటి బ్రహ్మ పొందబడుతున్నది. పరమైనటువంటి బ్రహ్మ జ్యోతిష్సుని పొందుతుంది అని అర్థం చెప్పారు కొంతమంది. అది ఎలా కుదురుతుంది? ఎందుకంటే జ్యోతిష్ శబ్దాన్ని మనం తీసుకుంటే సకారాంత శబ్దం అవుతున్నది. పోనీండి ఇకారాంత శబ్దం కింద తీసుకున్నా ప్రథమ విభక్తి వస్తున్నది. ఏ విభక్తి పోనీ మనం ఎలా విభక్తిని తీసుకున్నప్పటికీ కూడా జ్యోతిషా ప్రాప్నోతి అని చెప్పలేం, జ్యోతిష్సు చేత పొందబడుతున్నది అని చెప్పలేం. పరమమైనటువంటి బ్రహ్మ జ్యోతిష్సును పొందుతున్నది అన్నటువంటి బహురీహిని చెప్పడానికి కుదరదు. అందుకోసం ఏం చేయాలి? పరం బ్రహ్మ జ్యోతిస్వరూపమైనటువంటి పరబ్రహ్మము అంటే జ్యోతి అనేటువంటిది ఉత్తర పద ప్రాధాన్యమైనటువంటి కర్మధారయ సమాసమైనా చేయాలి, ఉపమాన ఉత్తర పద కర్మధారయమైనా చేయాలి. అంటే జ్యోతిష్ అనేటువంటి దాన్ని బ్రహ్మస్వరూపంగా మనం తెలుసుకోవాలి. అది అది ఉపనిషత్తుల్లో ఉన్నది. పరబ్రహ్మ జ్యోతి అంటే పరబ్రహ్మం అనబడేటటువంటి జ్యోతి ప్రాప్నోతి పొందబడుచున్నది. జ్యోతి స్వరూపమైనటువంటి పరబ్రహ్మము, పరబ్రహ్మ అంటారా? జ్యోతిని ఏమిటంటారంటే పరబ్రహ్మ అంటారు. పరబ్రహ్మ స్వరూపమైనటువంటి జ్యోతి, పరబ్రహ్మ స్వరూపమైనటువంటి జ్యోతిని ప్రాప్నోతి పొందబడుచున్నది అని చెప్పాలి. జాగ్రత్తలో స్థూల దేహాభిమానం ఉంటుంది కాబట్టి ఆత్మ బాగా తెలియదు. స్వప్నంలో సూక్ష్మదేహాభిమానం వలన, వాసనల వలన కొద్దిగా ప్రసాదం ఉంటుంది కానీ బాగా ఆత్మ తెలియదు. సుషుప్తిలో ఈ సాక్షి సంప్రసాదం చక్కగా తెలియబడుతుంది. ఉపనిషత్తుల వాక్యాల చేత సిద్ధించినటువంటి దాన్ని బట్టి ఆత్మ అవస్థాత్రయాన్ని దాటి పరబ్రహ్మయే జ్యోతిస్వరూపంగా పొందబడుతున్నది. పరం బ్రహ్మ జ్యోతి, పరం బ్రహ్మయే జ్యోతిస్వరూపంగా పొందబడుతున్నది. పరబ్రహ్మను జ్యోతిస్వరూపంగా పొందుతున్నారు. పరబ్రహ్మ జ్యోతిని పొందడం అంటే పరబ్రహ్మమే జ్యోతిస్సు. అది ఎలాగండి? ఆత్మైవాస్య జ్యోతి భవతీతి ఆత్మనా ఏవ తేషాం జ్యోతిషా. ఆత్మ అనేటువంటిదే జ్యోతిస్సు. ఏ మానవుడు ఆత్మ అనేటువంటి జ్యోతి చేతనే ప్రకాశిస్తాడు. కథమ ఆత్మేతి యోయం విజ్ఞానమయ ప్రాణేషు హృదంతర్జ్యోతి పురుష. ఆత్మ అంటే ఇంద్రియాల లోపల హృదయంలో ప్రకాశించేటువంటి విజ్ఞానమయమైనటువంటి పురుషుడు. అంటే పరంబ్రహ్మ జ్యోతియే ఆత్మ. ఆత్మ అంటే పరబ్రహ్మ జ్యోతి స్వరూపాన్నే ఆత్మ అంటారు. అదే అవస్థాత్రయంలో సాక్షిగా ఉంటుంది. అంటే జాగ్రత్త అవస్థలో అదే సాక్షి, స్వప్నావస్థలోనే అదే సాక్షి, అదే సుషుప్తి అవస్థలోని సాక్షి. మూడవస్థలు దాటిన తర్వాత మరి సాక్ష్యం అనేటువంటిది అవసరం లేదు కాబట్టి ఆత్మ అంటారు. మరి అక్కడ సాక్షి అన్న పదం అక్కర్లేదు. ఉపనిషత్తుల ప్రకారం అవస్థాత్రయం దాటి ఆత్మ జ్యోతిగా చెప్పబడుతుంది. మత్తోన్నద్ బ్రహ్మ, మత్తోన్యద్ బ్రహ్మ పరమో స్వప్రకాశమితి భ్రమ పురాసీత్ తత్వమస్యాది వాక్యేనాసౌ నివర్తతే. మత్తః నాకంటే అన్యత్ వేరొకటి అయినటువంటి పరం బ్రహ్మ, పరబ్రహ్మ ప్రకాశం తనంతట తానుగా ప్రకాశించేది, ఈ ప్రకాశించేది ఇతి అనేటువంటిది పురాసీత్ భ్రమ, ఇంతకు ముందు ఉన్నటువంటి భ్రాంతి. నాకన్నా వేరేగా ఏదో ఉన్నది,
నాకన్నా వేరేగా అది ప్రకాశిస్తున్నది అన్నటువంటిది నాకింతకు ముందు ఉన్నటువంటి భ్రాంతి. తత్వమస్యాది, తత్వమసి మొదలైనటువంటి ఉపనిషన్ వాక్యాల చేతను, అసలు వాక్యేన ఈ ఉపదేశ వాక్యాల చేతను నివర్తతే పోగొట్టబడుతున్నది. నాకన్నా వేరుగా ఉన్నది అని ఇంతవరకు అనుకున్నాను. ఇప్పుడు నాకు ఆ భ్రాంతి పోయింది. ఎందువల్ల పోయిందండి? నేను తత్వమసి మొదలైనటువంటి ఉపదేశ వాక్యాల్ని గురువుల నుండి పొందాను కాబట్టి నాకు ఆ భ్రాంతి మరి లేదు. పరబ్రహ్మ స్వప్రకాశము, అది నాకంటే వేరు అనేది ఇంతకు ముందు నాకున్నటువంటి భ్రమ. ఇప్పుడు తత్వమసి మొదలైనటువంటి ఉపనిషత్తుల్లోని ఉపదేశ వాక్యాల వలన ఆ భ్రాంతి పోగొట్టబడ్డాది. పరబ్రహ్మము స్వప్రకాశము, ఆ బ్రహ్మం వేరు నేను వేరు అనేటువంటిదే భ్రాంతి. ఆ భ్రాంతిని పోగొట్టడం కోసం చాందోగ్యంలో తత్వమసి, బృహదారణ్యకంలో అహం బ్రహ్మాస్మి మొదలైనటువంటి ఉపదేశ వాక్యాలు పుట్టే. ఆ వాక్యాల వలన, గురూపదేశం వలన నేనే స్వప్రకాశ బ్రహ్మాన్ని, నాకంటే వేరేగా ఏదీ లేదు అని నేను తెలుసుకుంటాను. నేనే బ్రహ్మాన్ని, నాకన్నా మరి ఇంకేం లేదు అనేటువంటి జ్ఞానం నాకు కలుగుతున్నది. అంటే భ్రాంతి నశించిపోతున్నది. బ్రహ్మవా ఇదమగ్రమాసీత్ తదాత్మానమవేత్ అహం బ్రహ్మాస్మి ఇది తస్మాత్ తత్సర్వమభవతు అని బృహదారణ్యకం. ప్రతిబోధాత్ ప్రాక్యపి బ్రహ్మ ఏవ ఆసీత్ ఇదం శరీరస్థం. జ్ఞానానికి ముందు కూడా శరీరంలో ఉన్నటువంటిది బ్రహ్మమే. కింటూ అయితే ఉపదేశానికి ముందర కూడా బ్రహ్మమే ఉన్నప్పటికీ కూడా అప్రతిబోధాత్ అబ్రహ్మ అస్మి అసర్వం చ ఇది ఆత్మని అధ్యారోపాత్ కర్తాహం క్రియావాన్ ఫలావాన్ చ భోక్త సుఖీ దుఃఖీ సంసారి ఇది చ అధ్యారోపయతి. అయితే నాకు జ్ఞానం లేనప్పుడు, నేను గురువుల దగ్గర ఉపదేశం పొందనప్పుడు, నేను బ్రహ్మాన్ని అని తెలియనప్పుడు, నేను అబ్రహ్మాన్ని, బ్రహ్మాన్ని కాను, నేను సర్వము కాను, నేను కర్తని, నేను పనులు చేస్తున్నాను, నేను ఫలాల్ని పొందుతున్నాను, నేను భోక్తని, నేను సుఖాలు అనుభవిస్తున్నాను, దుఃఖాలు అనుభవిస్తున్నాను, నేను సంసారిని, పుడుతున్నాను, చస్తున్నాను అని ఆత్మయందు, బ్రహ్మమునందు వీటన్నిటినీ మనం ఆరోపణలు చేశాం. పరమార్థతః బ్రహ్మ ఏవ తద్విలక్షణం సర్వంచ. యథార్థానికి బ్రహ్మమే అంతా, వాటన్నిటికన్నా వేరైనటువంటిది, అదే సర్వము. తత్కథంచిదాచార్యేణ దయాళునా ప్రతిబోధితం న అసి సంసారీతి ఆత్మానం ఏవ అవేత్ స్వాభావికం. అయితే కొన్నాళ్ళ అయిన తర్వాతను బాగా దయ కలిగినటువంటి గురువు గారు శిష్యుడికి ఉపదేశం చేశారు. ఒరే, నువ్వు సంసారివి కావురా, నువ్వు కర్తవి కావురా, నువ్వు భోక్తవి కావురా, నువ్వు సుఖివి కావురా, నువ్వు దుఃఖివి కావురా, నువ్వు పనులు చేయడం లేదురా, ఫలాలు అనుభవించడం లేదురా, నువ్వు బ్రహ్మానివిరా, నువ్వే బ్రహ్మానివిరా, స్వభావ సిద్ధమైనటువంటి బ్రహ్మానివిరా అని చెప్తే, ఓహో అలాగా అని నేను తెలుసుకున్నాను. ఆ బోధన వల్ల నేను తెలుసుకున్నాను. జ్ఞానం లేనప్పుడు నేను బ్రహ్మాన్ని కాను, నేను సర్వం కాను, నేను కర్తను భోక్తను, నేను సుఖిని దుఃఖిని అనేటువంటి సంసార ధర్మాలు ఆరోపించుకున్నాను. కానీ గురుకటాక్షంతో ఉపదేశం పొంది నేను సంసారిని కాను, స్వభావ సిద్ధమైనటువంటి ఆత్మను అని తెలుసుకుంటాడు. చాందోగ్యంలో సత్తు నుండే అంతా కలుగుతున్నది అని చెప్పి సర్వంతత్ సత్యగం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో అని 6ని ఉపదేశం చేశాడు. అంతా సత్యే, అది ఆత్మ, అదే నువ్వు అని చెప్పాడు. అందువలన బ్రహ్మము వేరు కాదు, నేనే బ్రహ్మము అనేటువంటి జ్ఞానం ఉపదేశాల వాక్యాల వల్ల తెలుసుకొని, ఉపదేశ వాక్యాల తెలుసుకొని మనం నేనే బ్రహ్మాన్ని అన్నటువంటి జ్ఞానాన్ని పొందాలి. అయితే అబ్రహ్మత్వ భ్రమాపాయో జ్యోతి ప్రాప్తిరితీర్యతే తతోయం బ్రహ్మణా స్వేన రూపేణ వ్యవతిష్టతే. ఏమండి? అబ్రహ్మత్వ భ్రమ అపాయ, అబ్రహ్మత్వ భ్రమ
ప్లస్ అపాయ అబ్రహ్మత్వ భ్రమాపాయ. బ్రహ్మము కానిటువంటి జగత్తునందరి భ్రాంతి పోవడమే జ్యోతి ప్రాప్తి, ఆత్మజ్యోతి పొందడం. ఏమంటే జ్యోతిని పొందాను. ఏమిటి జ్యోతిని పొందేవయ్యా? నాకున్నటువంటి అబ్రహ్మ జ్ఞానం పోయింది, నేనే బ్రహ్మాన్ని అనేటువంటిది కలిగింది. బ్రహ్మము కాని జగత్తులో ఉన్నటువంటి భ్రాంతి పోయింది, అదే జ్యోతి ప్రాప్తి. ఇది ఈర్యతే అని చెప్పబడుతున్నారు. తతః అటు తరువాత స్వేన రూపేణ స్వస్వరూపంతో బ్రహ్మగా, బ్రహ్మనా బ్రహ్మముతో వ్యవతిష్టతే ఉంటున్నాడు. స్వస్వరూపంతో బ్రహ్మస్వరూపంతో ఉంటున్నాడు. ముందు అబ్రహ్మత్వ భ్రాంతి పోయింది, పోయిన తర్వాత నేనే బ్రహ్మము అనేటువంటి జ్ఞానంతో ఉంటున్నాడు. జ్యోతి అంటే ఆత్మ, అదే బ్రహ్మము. అది ఎలా పొందబడుతుంది అంటే బ్రహ్మము పొందబడేది కాదు, బ్రహ్మమునకు ఉత్పత్తి లేదు, బ్రహ్మ ఆప్యము పొందబడేది కాదు, బ్రహ్మ సంస్కార్యము సంస్కరింపబడేది కాదు, బ్రహ్మ వికార్యము వికారము పొందేటువంటిది కాదు. మరి ఆత్మజ్యోతిని పొందటం ఎలాగా అంటే బ్రహ్మము కాని దాని యందు ఉన్నటువంటి భ్రమ తొలగిపోతే అదే జ్యోతి ప్రాప్తి. బ్రహ్మం కానటువంటి విషయాలు కానీ తొలగిపోతే అప్పుడు మనం జ్యోతిష్ని పొందినట్టుగే. బ్రహ్మం కానటువంటిది ఏది? శరీరము, ఇంద్రియాలు, ప్రాణము మొదలైనటువంటి సంఘాతం. అవిద్య వలన దానినే బ్రహ్మంగా మనం అనుకుంటున్నాం. కాబట్టి ఆ భ్రమ తొలగిపోయింది అనుకోండి, శరీరం ఆత్మ పోయింది, ఇంద్రియాల ఆత్మ పోయింది, ప్రాణం ఆత్మ పోయింది, ఇవన్నీ పోయాయి అనుకోండి, మిగిలేటువంటిది ఆత్మే. ఆ ఆత్మ తానే స్వస్వరూపంతో ఉండటమే జ్యోతి ప్రాప్తి. తానే ఆత్మ, తానే జ్యోతి అనేటువంటిదే జ్యోతిని పొందడం. ఆత్మైవాస్య జ్యోతిర్భవతి ఇది ఆత్మనా ఏవాయం జ్యోతిషాస్తే పల్యయతే కర్మ కురుతే విపల్యతేతి అనే బృహదారణ్యకం. ఆత్మే జ్యోతి, ఆత్మతోనే కూర్చుంటాడు, ఆత్మతోనే అటు ఇటు తిరుగుతాడు, ఆత్మతోనే కర్మలు చేస్తాడు. అంటే ఇంద్రియాల ద్వారా జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా ఆత్మ వలననే జరుగుతున్నాయి. అందువలన ఆత్మే జ్యోతి, అదే బ్రహ్మము. దేహం బ్రహ్మ అనడం కుదరదు. లోకాయతికవాద ప్రకారము దేహము ఆత్మ కాని వేదాంతులు దాన్ని అంగీకరించరు. లోకాయతికులు దేహాన్ని ఆత్మ అంటారు, కానీ వేదాంతులు మాత్రం దాన్ని అంగీకరించరు. స్వప్నంలో ద్రష్ట అయినటువంటి వాడే జాగ్రత్తలో కూడా ద్రష్ట. అందువలన దేహం ద్రష్ట కాదు. స్వప్నంలో దేహం చూడదు కదా, కాబట్టి స్వప్నంలో ద్రష్ట ఎవరు? వాసనలు. కాబట్టి ఆ సాక్షి ఎక్కడ కూడా వాడే ద్రష్ట. కన్ను తెరిచి ఉన్నప్పుడు దర్శించబడేటువంటిది కన్ను మూసి స్మరించినప్పుడు కూడా దర్శించబడుతుంది. కాబట్టి కన్ను ద్రష్ట కాదు. కంటితో చూస్తున్నాను అనడం కుదరదు. ఎందుకంటే మనం కళ్ళతో వస్తువుల్ని, బయట వస్తువుల్ని చూసాం, కళ్ళు రెండు మూసుకున్నాం.